హాయ్ వెల్కమ్ టు ఎస్వి మ్యాథ్స్ ఛానల్. మ్యాథ్స్ 1A అమ్మా, ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్, ఎక్సైజ్ 6A, థర్డ్లో 4th వన్. లాస్ట్ వీడియో కంటిన్యూషను. సో ఫార్ములాస్ చదివారమ్మా. లెట్ us స్టార్ట్. కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఇఫ్ తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4 అండ్ బి తీటా ఈజ్ ఈక్వల్ టు 11π/3. సో చూడండి ఒకసారి. కాస్ తీటా మైనస్ సైన్ తీటా. సో తీటా వాల్యూ ఎంత? తీటా అంత ఇచ్చాడు. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4. సో కాస్ 7π/4 మైనస్ సైన్ 7π/4. సో 7π/4 అంటే ఎంత? 7 × 180/4. సో ఇందులో 45 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది చూడమ్మా. 7 × 45 అంటే ఎంత? 315. అర్థమైందమ్మా? సో కాస్ 7π/4 వాల్యూ ఎంత? కాస్ 315 డిగ్రీస్ మైనస్, సో 7π అంటే 315, సేమ్ ఇది కూడా అంతే. నెక్స్ట్ కాస్ 315 ఏమని రాయొచ్చు? 360 - 45 రాయొచ్చండి. సో కాస్ ఆఫ్ 360 - 45 మైనస్ సైన్ ఆఫ్ 360 - 45. కాస్ 360 - తీటా ఎన్నో క్వాడ్రంట్ అమ్మా? కాస్ 360 - తీటా 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్లో కాస్ ఏంటి? పాజిటివ్. కాస్ సీకెంట్లో పాజిటివ్ కదా. సో 360 ఉంది కాబట్టి కాస్ కిందే ఉంటుంది. అంటే ఏంటి? కాస్ 45 మైనస్ 360 - తీటా 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, సో సైన్ మారదు. అంటే మైనస్ సైన్ 45 డిగ్రీస్. అర్థమైందమ్మా? సో కాస్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1/√2. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ 45 1/√2. సో ఎల్సిఎం చేయండి అమ్మా. √2 1 + 1, సో 2/√2. ఈ 2ని ఏమని రాయొచ్చు? √2 × √2 అని రాయొచ్చు. సో రూట్ క్యాన్సిల్. సో ఆన్సర్ √2. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కాస్ 7π/4 కాస్ తీటా మైనస్ సైన్ తీటా ఇఫ్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? ఏ బిట్ ఏంటి? తీటా ఈజ్ ఈక్వల్ టు 7π/4 అంటే కాస్ 7π/4 మైనస్ 7π/4 సైన్ 7π/4. సో 7π/4 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? అది 315 డిగ్రీస్. అంటే కాస్ ఆఫ్ 315 డిగ్రీస్ మైనస్ సైన్ 315 డిగ్రీస్. సో కాస్ 315 ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ 360 - 45 మైనస్ సైన్ 360 - 45 అని రాయొచ్చు. కాస్ ఆఫ్ 360 - తీటా అంటే 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్, సో కాస్ 45 మైనస్ సైన్ 360 - తీటా. ఇది కూడా 4th క్వాడ్రంట్. 4th క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, సో 4th క్వాడ్రంట్లో కాస్ సీకెంట్లే కదా పాజిటివ్. సో మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో కాస్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2. సో ఎల్సిఎం చేస్తే √2 ఆన్సర్. సెకండ్ బిట్ బి ఏమిచ్చాడు? తీటా ఈజ్ ఈక్వల్ టు 11π/3. చూడండి ఒకసారి. కాస్ 11π/3 మైనస్ సైన్ 11π/3. సో 11π/3ని సింప్లిఫై చేద్దాం. చూడండి ఒకసారి. 11 × 180/3 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 660. అర్థమైందమ్మా? అంటే ఏంటి? కాస్ 660 డిగ్రీస్ మైనస్ సైన్ 660 డిగ్రీస్. కాస్ 660ని ఏమని రాయొచ్చు? కాస్ ఆఫ్ చూడండి ఒకసారి 360 + 300. చూడండి సరిపోయిందా? అంటే కాస్ ఆఫ్ 360 + 300 అని రాయొచ్చు. అర్థమైందమ్మా? మైనస్
సైన్ ఆఫ్ 360 ప్లస్ 300. చూడండి, కాస్ 360 ప్లస్ తీటా ఎన్నో క్వాడ్రంట్ అమ్మా? ఫోర్త్ క్వాడ్రంట్. చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను. కాస్ 360 ప్లస్ తీటా అనేది ఎన్నో క్వాడ్రంట్? 360 ప్లస్ తీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్. 360 కాస్ 360 ప్లస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఏంటి? అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్, ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో కాస్ ఆఫ్ 360 ప్లస్ తీటా ప్లస్ కాస్ తీటా అంటే ఏంటి? కాస్ 300 డిగ్రీస్ మైనస్, చూడండి ఇది కూడా మైనస్ సైన్ 300 డిగ్రీస్. అర్థమైందమ్మా? కాస్ 300 డిగ్రీస్ వాల్యూ తెలుసా మనకి? తెలియదు. సో దీన్ని కూడా 270 ప్లస్ ఏమని రాయొచ్చు? చూడండి, 270 ప్లస్ 30 అని రాయొచ్చా? 300 కదా. సో కాస్ ఆఫ్ 270 ప్లస్ 30 డిగ్రీస్ మైనస్ సైన్ ఆఫ్ 270 ప్లస్ 30 డిగ్రీస్. చూడండి, కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటా అంటే ఎన్నో క్వాడ్రంటు? ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఏంటి? పాజిటివ్. కానీ ఇక్కడ 270 ఉంది కాబట్టి కాస్ దేని కింద మారుతుంది? సైన్ కింద మారుతుంది. అంటే సైన్ 30 మైనస్ 270 ప్లస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్, సైన్ ఉంది కాబట్టి కాస్ కింద మారుతుంది. సో కాస్ 30, కానీ ఇది మైనస్, ఎందుకంటే సైన్ నెగిటివ్ కాబట్టి ఫోర్త్ క్వాడ్రంట్లో. సో అర్థమైందమ్మా? సైన్ 30, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ 30. సైన్ 30 వాల్యూ ఎంతమ్మా? సైన్ 30 1/2 ప్లస్ కాస్ 30 వాల్యూ ఎంత? √3/2. ఆల్రెడీ వాల్యూస్ ఫార్ములాస్ అవన్నీ చెప్పానమ్మా మీకు, ఒకసారి చదవండి డైలీ కూడాను. సో ఎల్సిఎం చేస్తే ఎంత? 2, 1 ప్లస్ √3. సో ఆన్సర్ ఈజ్ √3 ప్లస్ 1/2. అర్థమైందమ్మా? సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వన్ ఏంటి? 7π/4. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? 11π/3 అన్నాడు. ఫస్ట్ 11π/3ని మనం సింప్లిఫై చేసాం. సో 660 ఏమని రాయొచ్చు? 360 ప్లస్ 300 అని రాయొచ్చు. సో కాస్ ఆఫ్ 360 ప్లస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్లో ఆల్ పాజిటివ్ వాల్యూస్. సో కాస్ 300 మైనస్ సైన్ 300. సో మళ్ళీ 300 వాల్యూ మనకు తెలియదు. సో దీన్ని 270 ప్లస్ 30 అని రాయొచ్చు. కాస్ ఆఫ్ 270 ప్లస్ తీటా అంటే మళ్ళీ థర్డ్ క్వాడ్రంట్లో ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ పాజిటివ్. సో 270 ఉంది కాబట్టి సైన్ కింద మారుతుంది. అర్థమైందమ్మా? సో సైన్ ఆఫ్ 270 ప్లస్ తీటా ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ నెగిటివ్, 270 ఉంది కాబట్టి కాస్ కింద మారుతుంది. సో సైన్ 30 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 30. సైన్ 30 వాల్యూ 1/2 ప్లస్ కాస్ 30 వాల్యూ √3/2. సో 1 ప్లస్ √3/2. సో ఎల్సిఎం చేస్తే √3 ప్లస్ 1/2. అర్థమైందమ్మా? సో డైలీ కూడా మీరు కంపల్సరీ ఫార్ములాస్ 10 minutes చదవాలమ్మా. చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.